హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు అయితేనండి మోకాలు నొప్పికి ఒక టిప్ అయితే చూసేద్దాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, ఎప్పుడైనా సరే పడినప్పుడు మోకాలు అనేది నొప్పి పుడుతుంది కదండి, ఇంకా బూదిని కూడా ఊదిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనము వెంటనే హాస్పిటల్కి కూడా వెళ్ళలేము. అంతేకాకుండా చిన్న దెబ్బే కదా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళేది అనుకుంటాము. అలాంటప్పుడైతే ఇలాంటి హోమ్ మేడ్ రెమెడీస్ యూస్ చేయండి, చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి తురిమిన బెల్లం అయితే తీసుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ తురిమిన బెల్లం ఉందన్నమాట, అందుకని చెప్పేసి నేను కొద్దిగా అయితే ఒక స్పూను తురిమిన బెల్లం తీసుకున్నాను. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు తీసుకున్నానండి. పసుపు వేసిన తర్వాత బెల్లము పసుపు బాగా మిక్స్ అయిపోయేలాగైతే స్పూన్తో అయితే మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. అంతేకాకుండా కొద్దిగా కర్పూరం కూడా ఇందులో అయితే వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళ ఇందులో వేసుకొని స్పూన్తో అయితే బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని వెళ్ళి మనము గ్యాస్ పైన పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. బాగా మరిగించాలన్నమాట. ఇది బెల్లం అనేది మనకి స్టిక్కీగా అయ్యేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూడండి బెల్లం అయితే బాగా దగ్గరకు పడిపోయింది, స్టిక్కీగా కూడా అయిపోయింది అనమాట. మీరు అనుకుంటూ ఉండొచ్చు బౌల్ ఏంటి ఇలా అయిపోయింది, దీన్ని క్లీన్ చేయడం ఎలా అని. కొంచెం సర్ఫ్ ఏదైనా వేసి నీళ్ళల్లో నానబెట్టేసి వాష్ చేసేయచ్చండి, తొందరగానే పోతుంది. ఇంకైతే గ్యాస్ ఆఫ్ చేసేయాలండి స్టిక్కీగా అయింది అనుకున్నప్పుడు. ఇంకా గ్యాస్ పైన అయితే దోశల పెనం ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. గ్యాస్ కూడా ఆన్ చేసుకోవాలి. హీట్గా ఉన్న ఈ పెనం పైన అయితే ఒక క్లాత్ బాగా వేడయ్యేంత వరకు ఇట్లా అయితే పెనం పైన పెట్టి తిప్పుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. క్లాత్ మనకి వేడిగా అయ్యింది అనేంతవరకు పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇప్పుడు వచ్చి మనమైతే కాలుకి ఈ బెల్లం పసుపు ఉంది కదండి, బెల్లము పసుపు, ఇంకా దాన్ని అయితే అప్లై చేయాలన్నమాట మోకాలికి. ఇది గోరువెచ్చగా కంటే కొంచెం వెచ్చగా ఉండాలండి. కాలుకి పెట్టిన వెంటనే కొంచెం సిరుకు అనేలా తగిలింది అనుకోండి, అప్పుడు ఆ కాలుకున్న ఊద అనేది తగ్గిపోతుంది. మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా అండి డైలీ నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా చేయండి, రిలీఫ్ అనేది ఉంటుందండి. కొద్ది రోజులు కానీ యూజ్ చేశారంటే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. కాకపోతే డైలీ యూజ్ చేయాల్సి ఉంటుంది. మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు నైట్ ఈ విధంగా అప్లై చేసేసి, ఇంకా ఇందాక మనము క్లాత్ని వేడి చేసాం కదండి ప్యాన్ పైన, ఆ క్లాత్ని అయితే ఈ విధంగా గట్టిగా కట్టేయాలన్నమాట. నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా చేసినా కూడా మంచి రిలీఫ్ ఉంటుందండి. మోకాలు ఊదింది అనుకున్నప్పుడు తగిలినప్పుడు ఈ విధంగా అప్లై చేసి కట్టినా కూడా తగ్గుతుంది. ఇంకా మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు నైట్ ఈ విధంగా అప్లై చేసేసి కాలుకు కానీ కట్టేశారనుకోండి మంచి రిలీఫ్ ఉంటుంది. ఒక 15 డేస్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.